హలో అండి. అందరికీ నమస్కారం. మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంక నుంచి మన వ్లాగ్స్ అనేవి మార్నింగ్ 11:30కి ఆ టైంలో అయితే పెట్టేస్తాను. మరీ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం బిజీగా ఉంటున్నాననమాట. అంటే ఎంబ్రాయిడరీ కోసం కస్టమర్స్ రావడం ఇలాగా. అందుకని ముందే కొంచెం ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకొని షెడ్యూల్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్‌కి. సో, అప్పుడైతే చూడడానికి మీకు బాగుంటుంది అండ్ నాకు కూడా కొంచెం హడావిడి లేకుండా ఉంటదని చెప్పేసి మార్నింగ్ టైంలో అయితే పెట్టుకుంటున్నాను. సో, కొన్ని రోజులు అలవాటు పడేంత వరకు ట్రై చేయండి. అసలు నేను ఈ మధ్య వ్లాగ్సే పెడితే కదా మీరు అలవాటు పడడానికి. ఇంతకు ముందంటే రెగ్యులర్‌గా ఉండేది. బట్ ప్రెజెంట్ మన వర్క్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా అయ్యాయి కాబట్టి సో, కొంచెం డిలే అవుతూ ఉన్నాయి. సో, వీలైనంత వరకు ట్రై చేస్తానబ్బా పెట్టడానికైతే ఇంతకు ముందులాగా యాక్టివ్‌గా. ఇంకా వేరే పనులు పడ్డాయనుకోండి నేనేం చేయలేను. నేను ఖాళీగా ఎప్పుడు ఉండను బద్ధకంగా అలాగా. ఏదో ఒక పని పడితే తప్ప నేను వీడియోస్ అవి పెట్టకుండా ఉండను. అందులోనూ చేసి నాకే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తది పని. సో, ఇంకా ఇదనమాట. ఇంక అందులోనూ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం నైట్ టైమే వర్క్స్ అవి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే పెద్దమ్మ వచ్చిందండి ఊరు నుంచి. కెమెరాలో కనిపిస్తుంది కదా, అమ్మ కాదు అనుకుంటున్నారు కదా. ఇంకా మేము వచ్చున్నామని తెలిసి పెద్దమ్మ కూడా వచ్చిందనమాట. చూసేసి వెళ్దాము అని చెప్పి. ఇంకా మల్లెపూలు కోస్తున్నాం. సాయంత్రం టైం వచ్చేసి 5 అవుతుంది. ఈ బుట్టమల్లి చెట్టు ఎప్పుడో నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ వేసింది. అమ్మ వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఈ ఇల్లు కొనుక్కున్నారండి సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో. సో, ఇక్కడికి వచ్చేసినప్పటికీ అమ్మ 8th మంత్ ఏమో ప్రెగ్నెంట్ అంట. అప్పుడు ఈ మల్లె చెట్టు నాటింది. సో, నాకెంత ఏజ్ ఉందో ఈ మల్లె చెట్టుకు కూడా అంతే ఏజ్ ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ మల్లె చెట్టు పూస్తూనే ఉంటుంది. ఇంకా కొంచెం ఇప్పుడు తగ్గింది కానీ చాలా పెద్దగా ఉండేది చెట్టు. అసలు ఎన్ని కాసాయంటండి. నాకు ఈ చెట్టు వల్లే మల్లెపూలంటే పిచ్చి. ఎవ్వరికి ఇచ్చేదాన్ని కాదు. పూలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. బట్ ప్రజెంట్ ఉన్నా కానీ పెట్టుకునేంత టైం లేదు. సో, అలా అనమాట. ఇంకా మల్లెపూలన్నీ కోస్తూ ఉన్నాము. ఇది మనకి ఏప్రిల్ టైం, అంటే ఏప్రిల్‌లో మనకి ఎక్కువగా శ్రీరామనవమి తిరునాళ్ళు ఇవి జరుగుతూ ఉంటాయి. మేము కరెక్ట్‌గా ఒక 25 డేస్, 20 డేస్ ముందు గనక ఆకు తీసేసామనుకోండి, ట్రిమ్ చేయడం అంటాం కదా అలాగా. సో, పువ్వులైతే మంచిగా వస్తాయన్నమాట పండగ టైంలో. సో, కొంచెం ఒక 2 డేస్ ముందైతే వచ్చేసాయంట. అమ్మ అదే బాధపడుతుంది. ఇన్ని రోజులు పూసింది పెట్టుకోవడానికి ఎవ్వరు లేరు. సో, ఇప్పుడేమో చూడు పువ్వులన్నీ అయిపోయాయి. ఇంతమంది ఉన్నారు పెట్టుకోవడానికి అని చెప్పేసి. పర్లేదులే ఇప్పుడు పూలు పెట్టుకోకపోతే ఏమవుతుందని. ఒకప్పుడు పండగలు అలాంటివి అనుకోండి, పువ్వులు లేనిదే పండగ ఎలాగా అనేలాగా ఉండేది. అమ్మడానికి వచ్చేవాళ్ళనమాట. వాళ్ళు ఈ పండగ టైంలో ఎక్కువ కాస్ట్ కూడా చెప్పేవాళ్ళు. అయినా కానీ తీసుకునేవాళ్ళం. నేను ఇంకా శారీ కట్టుకుని ఉన్నాను కదా మధ్యాహ్నం నుంచి. ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకొని కంఫర్టబుల్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నా. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. భలే ఉంది కదా బ్యూటిఫుల్గా. అమ్మ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉంది. మనం ఇక్కడ చేసేదానికి ఏమి ఉండదులేండి. వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే సరిపోద్ది. ఇంక నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే స్కిన్ ఒకప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కొన్ని ట్రై చేయాలి అంటే కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. ఒకప్పుడు నా స్కిన్ కూడా చాలా న్యాచురల్గా ఉండేదండి. అస్సలు నేను స్కిన్కి పాండ్స్ వైట్ బ్యూటీ ఉంటుంది కదా, పెళ్ళికి ముందు అది యూజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత కూడా అదే. మనం సన్ స్క్రీన్స్ కానీ సీరమ్స్ కానీ ఇవేం మన మొహానికి తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి వాటిని క్యూర్ చేసుకోవడానికి ఏం ట్రై చేయాలా అని చెప్పి కొన్ని ట్రై చేస్తూ ఉన్నాను. అంతే. నాకు ఈ స్కిన్ ప్రోడక్ట్స్ కూడా పడవు. చాలామంది అంటూ ఉంటారు, అంటే యూట్యూబర్స్ కదా అవి ఇవి వాడేసి స్కిన్ పాడు చేసుకున్నారు అనేలాగా. బట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రొడక్ట్స్ ఏం పడవు కాబట్టి ఎక్కువగా నేను ఏం యూజ్ చేయనండి. కాకపోతే అది ఏమైందంటే నేను సరిగ్గా ఈ వర్క్ ప్రెజర్ వల్ల ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు చూడండి, లోపల నుంచే బాడీలో నుంచే కొన్ని సిమ్టమ్స్ అయితే వచ్చాయి. నిద్ర సరిగ్గా పోకపోవడము, స్ట్రెస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చింది. అంతకుమించి ఇంకేం లేదు. సో, అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లౌక్య కూడా రెడీ అయిందండి. లౌక్యకి ఈ డ్రెస్ భలే నచ్చింది. తనకేంటంటే చున్నీ ఉండాలి, బాటమ్ ఉండాలి, ఇట్లా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాంటివి వేసుకోవాలంటే చాలా ఇష్టము. మొన్న సురేష్ గారు అయితే ఈ డ్రెస్ కొనిచ్చారు. అప్పటి నుంచి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో తెలుసా. సో, ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉందనమాట. సరేలే ఈరోజు వేసుకో అని చెప్పి వేసుకోమని చెప్పాను. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉందో. ఇలాంటి డ్రెస్సెస్ కొనియమ్మా అని అడుగుతుంది. మరీ పెద్దగా అనిపిస్తాయండి. అందుకని నేను ఫ్రాక్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. లౌక్యకి వెస్ట్రన్లో కూడా ఎక్కువేం లేవు. అప్పుడప్పుడు ట్రై చేయాలి కొంచెం డీసెంట్గా ఉండేలా. సురేష్ గారికి కొంచెం పట్టింపులు ఎక్కువ అనమాట. పద్ధతిగా ఉండాలి అనేలాగా చెప్తూ ఉంటారు. మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన
వచ్చిన తర్వాత దానికి అలవాటు పడిపోతారు అని చెప్పి. మనం చేసేది మనం చేస్తే ఇంకా వాళ్ళ తలరాతలు ఎలా ఉంటాయో తెలియదు కదా. సో ఇక్కడ కొంతమంది వాదిస్తారేమో డ్రెస్ సెన్స్ని బట్టి, చూసే చూపుల్లో ఉంటుంది. నా విషయానికి వస్తే నాకు అవన్నీ నచ్చవబ్బా. మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు చూసే విధానం కూడా అలానే ఉంటుంది నేను అనుకుంటున్నా. ఇంకెవరేమైనా అనుకోండి, నా ఒపీనియన్ నేను ధైర్యంగా చెప్పేస్తున్నా. అదనమాట. కొంచెం నేను మరీ మోడర్న్గా ఉండనా అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, అంతేకాని షో ఆఫ్ చేయడం ఇలాంటివన్నీ మనకి సెట్ అవ్వవు. ఏదైనా బై మిస్టేక్లో కొన్ని వీడియోస్లో జరుగుండొచ్చేమో, మళ్ళీ మీరు అంటారేమో. అంటే నైట్ డ్రెస్సెస్ కానీ ఇలా కొన్ని ఇంకా సిచ్యువేషన్స్ని బట్టి మేనేజ్ చేయలేక అంతే. నా వరకు నేను చాలా కంట్రోల్డ్గా ఉండడానికి ట్రై చేస్తాను. నా హస్బెండ్ కూడా అలాంటివి యాక్సెప్ట్ చేయరనమాట, తను చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. మీషోలో తీసుకున్న, ఆల్రెడీ నిన్న దీని గురించి వీడియో కూడా పెట్టాను, అంటే వేరే ఛానల్లో. కమ్యూనిటీలో పోస్ట్ ఉంటుంది, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బిలో 500 అంటే 600 లోపే 550 ఆ రేంజ్లో వచ్చింది. క్రేప్ మెటీరియల్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది. కలర్ షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు, సింపుల్గా మనం ట్రై చేయొచ్చు అనమాట. అప్పుడప్పుడు ట్రై చేయాలి అనుకున్నప్పుడు. ప్రశాంతంగా ఉందండి, చల్లగా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా, బయట పడుకుందామంటే మంచు పడుతుంది. సమ్మర్ వచ్చిందంటే మేము బయట ఇక్కడ మనకి మిట్ట కనిపిస్తుంది కదా, దాని మీద అంతా మంచాలు వేసేసుకొని హాయిగా పడుకుంటాము. మాకు దోమలు కూడా ఏం ఎక్కువ ఉండవు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మా ఇంటి పక్కన కూడా పొలం ఉండే, ఇంతకుముందు పొలాలు అవి ఏమి ఉండేవి కాదు ఇంటి చుట్టుప్రక్కల. బట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి పొలాలు అవి ఉండటం వల్ల కొంచెం అక్కడక్కడ దోమలు తగులుతూ ఉంటాయి. మా చిన్నప్పుడైతే అసలు ఒక్క దోమ కూడా ఉండేది కాదు. సో చాలా ప్రశాంతంగా ఉండేది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్ గురించి చూపించేసాను కదా, ఇంకా సాయంత్రం అయితే ఈరోజు కూడా టెంపుల్ దగ్గర ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. మాకైతే ఇంట్రెస్ట్ ఏం లేదు, సరే ఊరు నుంచి వచ్చాను కదా అమ్మ తృప్తి కోసము, ఏదో తిరునాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఏమి ఉండవండి. మా ఊర్లో అంతా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఏమి ఉండరు, అంతా కొంచెం డీసెంట్గా ఉంటారనమాట. అంటే డాన్స్ వేయడము ఇలా కొంచెం ఎంజాయ్గా ఉంటుంది కదా, బట్ అలా ఏమి ఉండదు, చాలా డీసెంట్గా ఉంటారు. అండ్ మేము కూడా అట్లే ఉంటాం అనమాట, పెద్దగా ఏముండవు, ఏదో వెళ్ళామా దేవుడి దగ్గరికి చూసామా అనేలాగా ఉంటాము. ఈ పాట కచేరులు ఇలాంటివి కూడా నచ్చవన్నమాట, తిట్టుకుంటారు. మోస్ట్లీ విలేజెస్ అన్నింట్లోనూ అలానే ఉంటారు. సో మీలో ఎలా ఉంటారు? వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మనకు అనుకోండి సిటీస్లో ఉంటాం, కొంచెం మనం మొబైల్స్ యూజ్ చేస్తాము, అవన్నీ ఓకే. బట్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కొంచెం ఏదోలాగా మాట్లాడతారు కదా, అప్పుడైతే వీళ్ళందరి పక్కన కూర్చొని చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మనకంటే తెలుసు, బట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ అయితే నైట్ అయిపోయిందండి, ఇంకా లౌక్యకి అయితే హెయిర్ స్టైల్ అది వేయించుకొచ్చింది అనమాట. ఇంకా సింపుల్గా ఇలా అయితే రెడీ అయింది. ఆయిల్ పెట్టేసాము, ఎందుకంటే తంది కొంచెము మీకు తెలిసిందే కదా లాంగ్ హెయిర్, అందులోనూ కర్లీగా ఉంటుంది అనమాట. సో అలాగా ఆయిల్ పెట్టకుండా ఉంచేసామనుకోండి చిక్కులు అస్సలు కంట్రోల్ చేయలేము, అందుకని ఆయిల్ పెట్టేసింది. రేపు చేయిస్తానులే, రేపు దేవుడి దగ్గరికి వెళ్దు కానీ అని చెప్పేసి అలా వేయించేసాను అనమాట జడ కూడాని. ఇంకా మల్లెపూలు కోసాం కదా, ఆ మల్లెపూలు అన్నీ కట్టేసామండి. చూడండి ఎన్ని కట్టేసాము. ఇంకా చాలా ఉన్నాయి, లౌకే కొన్ని పెట్టాను, నేను కొన్ని పెట్టుకున్నా, అండ్ కొన్ని వేరే ఇచ్చానమాట. సో అలాగే అన్ని పువ్వులు కోసాము. బొండు మల్లెలు అండి ఇవి, మా ఇంట్లో అప్పుడు తీగ మల్లె కూడా ఉండేది. నాకు వీటికంటే కూడా తీగ మల్లె పువ్వులు అంటే మంచి ఇష్టం, మంచి స్మెల్ వస్తాయి ఇవి లైట్గా, ఇదొక డిఫరెంట్ స్మెల్. సో ఇవి నెక్స్ట్ డేకి బాగుంటాయి, తీగ మల్లెలు అలాంటివి నైట్ టైం బాగుంటాయి అనమాట. సో ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ కట్టుకున్నా. సో రెస్టారెంట్స్ ప్రజెంట్ చాలామంది కడుతూ ఉన్నారు కదా, సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి మీషోలో కనిపిస్తే కొనేసుకున్నాను. సో లింక్ కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానులేండి, చూడండి కావాలనుకున్న వాళ్ళు. నాకు నచ్చింది. నాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే అందరూ చేసేవి చేయాలనిపించదు, ఎందుకులే యూనిఫామ్ లాగా అనిపిస్తుంది. బట్ కొన్ని కలర్స్ అనేవి నాకు బాగా నచ్చుతాయి అనమాట, నేను కొంచెం డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకుంటాను. కొన్ని ఫెయిల్ అవుతాయి, మనం ఏం దేవుళ్ళమో దేవతలమో కాదు కదా, కరెక్ట్గా మనకి నచ్చినవి అన్నీ సెట్ అయిపోవాలని. కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని పర్ఫెక్ట్గా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటానమాట, మీకు కూడా నచ్చుతాయి. సో అలాగే ఈ సారీ కూడా నాకు బాగా అనిపించింది, అరే ఒకటి ట్రై చేద్దాము, బడ్జెట్లో వచ్చిందనమాట, అందుకని తీసేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ దగ్గర కూడా లేకపోతే ట్రై చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువలో. నేను రెడీ అనమాట, శారీ బాగుంది, రెస్టారెంట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా. సో నాకు అనిపించింది ఫస్ట్, ఎందుకులే అందరు కట్టేస్తున్నారు కదా మళ్ళీ మనం ఎందుకు అని చెప్పి అనిపించింది. అయినా కానీ సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను. మీషోలో కనిపించిందండి, దొరికింది, ఇంక వెంటనే తీసేసుకున్నా. సరేలే ఎలా ఉంటుందో చూద్దామని, క్వాలిటీ నచ్చింది, వెంటనే ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను. చాలా బాగుంది తెలుసా, నిజంగా గ్రాండ్గా వచ్చిందండి శారీ అయితే. రెస్టారెంట్ బ్రౌన్ కలరు, సో నాకు కూడా బాగా సెట్ అయింది. ఇంకా కొంచెం ఇక్కడ ప్రాపర్గా లైటింగ్ లేదంటే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా. బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా బోట్ నెక్ పెట్టి కుట్టించా. మామూలుగా నాకేంటంటే బోట్ నెక్స్ అవంతా సెట్ అవ్వని చెప్పి కుట్టించలేదు.
మళ్ళీ ఎప్పుడు ఒకేలాగా ఎందుకులే అని చెప్పేసి పాట్ నెక్ పెట్టి కుట్టించాను అనమాట. కట్ వర్క్ పెట్టి ప్రజెంట్ ఇట్లాగా వేసుకోవడం ట్రెండ్ అవుతుంది కదా అది. అండ్ క్వాలిటీ అయితే నిజంగా చాలా 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 బాగుందబ్బా. సో నేను కమ్యూనిటీలో లింక్ ట్యాగ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బ్లౌజ్ డిజైన్ జ్యువెలరీ కొంచెం ఎక్కువైంది అనుకుంటా, అమ్మ వాళ్ళే ఇంక వేసుకో అనేసరికి వేసేసుకున్నాను. సో ఇది బాగుంది, నాకు నచ్చింది. వన్స్ కట్టుకున్న తర్వాత రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది కదా, 560 ఆ రేంజ్లో వచ్చింది, 600 అనుకో. అయినా ఇంత మంచిగా గ్రాండ్గా ఉంది అంటే గ్రేట్ కదా. అసలు బాగుంది, ఒక మంచి ఫ్యాన్సీ పట్టు అంటే పట్టు శారీ కట్టుకున్న ఫీల్ వస్తుంది అనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది, కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది అనమాట. సో ఇంకా అయితే టైం ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే డిన్నర్ తింటున్నారు. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఇంకేం లేదబ్బా తినాలంటే, ఇంకా పిల్లల ఏజ్లో అయితే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాము. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళం కదా, బయటకి అట్లా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆ టైంకి అలా వెళ్ళేసి కొంచెం కనిపించేసి దేవుడి దగ్గర అట్లా రావడం తప్ప పెద్దగా ఏం లేదు. ఇంకా ఊర్లో అంటే వీడియోస్ అలాగేం పెద్దగా తీయను నేను. ఇంకా అందరూ చూస్తూ ఉంటారు, మనకు కొంచెం మొహమాటం ఎక్కువ కదా, దానివల్ల వీడియోస్ అయితే ఎక్కువ ఏం తీయట్లేదు. అందులో చీకటి బాగా, లైట్స్ ఎక్కువ ఉండవు, తీసిన వీడియో క్లారిటీ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో అందుకని తీయట్లేదు. 5th డే బాగా జరుగుతుంది, కానీ ఇంకా 5th డే మేము ఉండం. అంటే రథం లాగడము ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట, ఊరేగించడము దేవుడిని అలాగా. కానీ ఆ రోజు మేము ఉండట్లేదు, చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా మండే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఇది తీసేస్తానులేండి. అమ్మ ఏంటంటే అన్నీ వేసుకోమనింది, ఇంకా గోల్డ్ అవన్నీ కూడా ఎందుకులే నైట్ టైం అని చెప్పి ఏం వేసుకోలేదు. జస్ట్ సింపుల్గా మార్నింగ్ కమ్మలు పెట్టుకున్నా, ఇంకా బ్లాక్ బీడ్స్, ఈ బీడ్స్ది నార్మల్ది 1 గ్రామ్ జ్యువెలరీ అది పెట్టేసుకుంటా. సో అంతే, ఇంకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అబ్బో చెమట చెమట. పూలు పూలు చూడండి, నాకు ఈ బుట్టమల్లె పూలు అంటే భలే ఇష్టం తెలుసా. అస్సలు పిచ్చి ఫ్లవర్స్ అంటే. ఈ చెట్టు ఆల్మోస్ట్ నా ఏజ్, నేను అమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, నేను పొట్టలో ఉన్నప్పుడు ఈ చెట్టు వేసిందంట. అంటే భలే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఎన్నెన్ని పెట్టుకునేదాన్నే తెలుసా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పెట్టుకోవాలి, లౌక్యకి అందరూ ఉన్నారు కదా, అందరూ పెట్టుకుంటున్నారు. ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది. నేను ఇందాక ఈవినింగ్ మంచిగా పూలు పెట్టుకొని రెడీ అయ్యి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పటి రోజుల్లో. సో ఇప్పుడు కూడా ఈ పూలు ఇదంతా చూస్తుంటే అప్పటి డేస్ గుర్తొస్తున్నాయి. కానీ పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అంత ఎంజాయ్ చేయలేము. పూలు మాత్రం భలే ఉన్నాయి. గుండు మల్లెలు అంటాం కదా, బొండు మల్లెలు అంటారు, మేమైతే బుట్ట మల్లెలు అంటాము. చెట్టు కొంచెం బుట్టగా గుబురుగా ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ ఒకే పాపను చూపించలేదు కదా. హలో అండి, ఇప్పుడు వచ్చేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చానమాట. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది చూడండి. ఎవరు తీసిచ్చారు? డాడీ. డ్రెస్ కానీ కలర్ షేడ్ అవుతుంది, అంటే లైటింగ్ లేదు కదా. మనలో దండ బాగాలేదు, చైన్ ఏదన్నా తీసేదా మామూలు వేసుకోండి. బాగుందని డ్రెస్ నచ్చిందా? తిరుగు. పూలు జారిపోయాయి, పిన్నలు లేవు. సరే పద, చెమటలు గారిపోతున్నాయి బాబు. నాకు కూడా 2 నిమిషాలు పెట్టిన అమ్మమ్మ చూడే. చూడండి మా అమ్మమ్మ చూడండి ఏం చేస్తుంది. డ్రెస్సులు పెట్టుకోవాలి. దండ తీసేలా. ఓకే బాగాలేదు, దండ మార్చేసుకుంటాను అని చెప్పి. దండ మార్చేసుకుంటాను అనమాట. ఇప్పుడు బాగాలేదంటుంది మమ్మీ. సింపుల్గా చైన్ ఏదన్నా వేసుకుంటా. సింపుల్గా చైన్ ఏదైనా వేసుకుంటా. ఒకసారి మీరు కూడా కావాలంటే ఒక నెంబర్ ఇస్తారా అన్నమాట మమ్మీ, దానికి కాల్ చేయండి. లేవు, అయిపోయి స్టాక్. మా లౌక్య బ్రాండ్ అంబాసిడర్ అనమాట. లౌక్య కోసం కొన్ని నేను వెళ్ళాను కదా జ్యువెలరీ కోసం, చిన్న చిన్నవి తీసుకొచ్చుకున్నాను లౌక్య కోసం అని చెప్పి. బట్ అది ఎందుకో దానికి సెట్ అవ్వలేదు. తన నెక్ చిన్నగా ఉంది కదా, ఇంకొంచెం అంటే మన ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది. అంటే నెక్ పీస్ చిన్నదే అయినా కానీ విడత్ ఎక్కువ ఉందన్నమాట, లెంత్. ఇంకా తర్వాత అయితే మేము రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నామండి. శారీ కట్టుకొని దేవుడి దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇంకా తర్వాత కొంతసేపు చూసి వచ్చేద్దాము. ఇంట్లోనే ఏముందిలే, ఊరంతా వెళ్తున్నారు కదా, ఇళ్ళల్లో ఎవ్వరు ఉండరబ్బా, అంతా ఖాళీ, అందరూ వెళ్ళిపోయారు. మేము కొంచెం నిదానంగా వెళ్తున్నాం అనమాట. 10-10:30కి ఇంకా స్టార్ట్ అవ్వలేదులే అని చెప్పేసి వినిపిస్తుంది కదా మైక్స్లో సాంగ్స్ అవి. ఇంకా నానైతే ముందెళ్తా ఉన్నారు, అమ్మ పెద్దమ్మ కూడా వస్తుందన్నమాట. నాకెందుకో నిన్నటి పాట కచేరీని నచ్చింది, ఈరోజు ఏమంతా అనిపించలే. ఈరోజు ఇంకా కొంచెం తొందరగా ఇంటికైతే వచ్చేసామన్నమాట, అందుకని అక్కడ కూడా ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్.